తెలంగాణలో ఒక ఆయన బయలుదేరాడు. అతగాడు 500 రూపాయల నోట్లు తెచ్చుకోండి, రేపు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అందరూ 500 రూపాయల నోట్లు తెచ్చుకోండి అన్నాడు. దేవుడు చేసే మనీ అద్భుతాలు ఉన్నాయి. నేను నోట్ను అభిషేకించబోతున్నాను. సో కాబట్టి 500 నోటు తీసుకొని రండి. దేవుడు ఈ నోట్ను అభిషేకించబోతున్నాడు. ఏ స్థాయిలో అంటే ఈ నోట్ ఎంతకాలం అయితే అభిషేకించిన తర్వాత ఎంతకాలం అయితే నోట్ మీద ఉంచుకుంటారో అంతకాలం మీకు మనీ రాబోతుంది. కార్యాలు జరగబోతున్నాయి. పబ్లిసిటీ, డైరెక్ట్ పబ్లిసిటీ. ఈ అభిషేకం చేయబడిన నోటు మీ ఇంట్లో ఉన్నంత కాలం మీ ధన సమృద్ధికి లోటు ఉండదని చెప్తున్నాడు. అతను మళ్ళీ వీళ్ళందరినీ నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వాళ్ళందరూ 500 రూపాయల నోట్లు తెచ్చుకుని చచ్చుకొచ్చి నీ దగ్గర అభిషేకించుకుని వెళ్ళి మళ్ళీ నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? నీ దగ్గర చాలా అభిషేకం ఉంది కదా, నీ ఇంట్లో 10 500 నోట్లు అభిషేకించుకుని పెట్టుకో, ఆటోమేటిక్గా అవి తెచ్చి పడతాయి నీకు. నువ్వే పెద్ద రిజర్వ్ బ్యాంకు కదయ్యా బాబు. నువ్వు ఎవరిని అడక్కింకప్పుడు మళ్ళీ అంటాడు కొత్త క్యాలెండర్ వచ్చేసింది, ఈ కొత్త క్యాలెండర్ ఇంట్లో పెట్టుకోండి, ఇది అభిషేకం చేసిన క్యాలెండర్, ఇది దీనివల్ల ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు జరుగుతున్నాయి, ఇందులో మా ఆవిడ ఫోటో నా ఫోటో ఉందంటున్నాడు మహానుభావుడు. 2026 సంవత్సరపు క్యాలెండర్. సో ఈ క్యాలెండర్ మీద ప్రాఫిట్స్ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. నేను ఈ క్యాలెండర్ని అభిషేకిస్తున్నాను. ఎవరింట్లో అయితే క్యాలెండర్ ఉంటుందో వారికి అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. వారి చక్కగా నిద్రపడుతుంది. ఎవరింట్లో అయితే క్యాలెండర్ ఉంటుందో సో వాళ్ళ ఇంట్లో దూతలు సంచారం చేస్తారు. క్యాలెండర్ పెట్టుకునేది డేట్లు చూసుకోవడానికి అంతే తప్ప క్యాలెండర్ వల్ల అద్భుతాలు జరుగుతాయని బైబిల్ ఎప్పుడు చెప్పలా. ఏ అపోస్తలుడు, ఏ సేవకుడు మీ 500 రూపాయల నోట్లు పట్టుకుని చర్చికి వచ్చేయండి, వాటిని అభిషేకిస్తాను, ఆ తర్వాత అవి పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి, వాటి నుంచి మీకు కోట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా మంది అన్ని మతాల్లో ఉన్నారు ఇలాంటి చేటర్స్. హిందూ మతంలో కూడా ఒక అతను ఉంటాడు, రుద్రాక్షలు ఇస్తుంటాను పట్టుకెళ్ళండి మీ ఇంట్లో పెట్టుకోండి, ఇది ఉన్నంత కాలం మీ ఇంటికి సిరి సంపదలు వస్తానే ఉంటాయి అంటాడు. అబద్ధం. ఏ పని చేయకుండా సోమరపూతల మంచం మీద పడుకుంటే రుద్రాక్ష ఎట్టేసుకుంటే సిరి సంపదలు రావు, పొయ్యిలో పిల్లులు దొంగుంటాయి. గాలి మాటలు ఇవన్నీ. అన్ని మతాల్లో మోసగాళ్ళు ఉన్నారు. అరే నాయన మోసపోకండి రా. ఎవరు మరి ఈ మ్యాజికల్ అండ్ రెమెడీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి లోపలే చేయాలి. ఆ పాస్టర్ని అరెస్ట్ చేసి లోపలే చేయాలి ఇమీడియట్ గా. 500 రూపాయల నోట్లు తెచ్చుకుంటే అభిషేకిస్తావా నువ్వు? అభిషేకిచ్చేస్తే లోపల పెట్టుకుంటే మొత్తం ఇంకా పిల్లల్ని ఇట్టద్దు అది కదా. ఆ నోటు పట్టుకుని ఇలా మార్కెట్లో తిరుగుతా వెళ్తుంటే ఆళ్ళ జేబుల్లో ఏళ్ళ జేబుల్లో ఎగురుకుంటూ వచ్చేస్తేమో నీ దగ్గరికి. సిగ్గైనా లేదాయే చెప్పడానికి. ఈ నమ్ముతూ వెళుతున్న గొర్రెలకైనా బుద్ధి లేదాయే. ఆమెన్ ఆమెన్ అని పెడుతున్నారు అతని కింద. నీకు అసలు జ్ఞానం ఉందా, వివేకం ఉందా? దానికి కూడా ఆమెన్నా? అది నిజమా? అది పచ్చి అబద్ధం. అది ఇది అబద్ధం అని గుర్తించలేనంత మూర్ఖత్వంలో నువ్వు ఉన్నావంటే కారణం నీకు వాక్యం అర్థం కాలేదు. వాక్యం అర్థమైతే నువ్వు ఇలాంటి మాయల్లో మోసాల్లో పడిపోవు.